విజయ్ దళపతి తన రెమ్యూనరేషన్తో 2 రోజులకు షాక్ ఇస్తున్నాడు. మొన్న 100 కోట్ల స్టార్ అన్నారు, తర్వాత 150 కోట్ల స్టార్ అన్నారు, వెంటనే 200 కోట్ల స్టార్ అంటున్నారు. ఇప్పుడు ప్రభాస్నే మించాడనేస్తున్నారు. నిజమేనా? ఇంతకీ ఆ రెమ్యూనరేషన్ వెనుకున్న రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. విజయ్ దళపతి ఓ తమిళ హీరో. 2 ఏళ్ల క్రితం వరకు తన రెమ్యూనరేషన్ 50 కోట్లే అన్నారు. కానీ ఇప్పుడు 200 కోట్ల పారితోషికంతో ఏషియాలోనే టాప్ స్టార్ అయ్యాడంటున్నారు. వారసుడు మూవీకే విజయ్ దళపతి 100 కోట్ల పారితోషికం తీసుకున్నాడట. ఆ తర్వాత లియోకి 140 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటున్నారు. ఇలా సినిమాకు 40 కోట్లు పెంచుకుంటూ పోతున్నాడు ఈ హీరో. ప్రభాస్ ప్రాజెక్ట్ కేకి 200 కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జరిగింది. ఆదిపురుష్కి 150 కోట్లు తీసుకుంటున్నాడన్నారు. అయితే అది నిజమే అయినా ప్రాజెక్ట్ కేకి మాత్రం ప్రభాస్ తీసుకుంది 170 కోట్లేనట. అలా చూస్తే భారీ రెమ్యూనరేషన్తో విజయ్ మాత్రమే టాప్ ప్లేస్ లో ఉన్నాడు. విజయ్ ఫ్లాప్ మూవీస్ కూడా శాటిలైట్ డిజిటల్ రైట్స్ రూపంలో 100 నుంచి 200 కోట్లు రాబడుతున్నాయి. అందుకే తనకి పారితోషికం 100 అయినా 200 కోట్లైనా నిర్మాతలు ఇచ్చే సాహసం చేస్తున్నారట. ఇక వెంకట్ ప్రభు మేకింగ్ లో విజయ్ చేయనున్న మూవీకి 200 కోట్లు తీసుకుంటున్న విజయ్ దక్షిణ తమిళనాడు రైట్స్ కూడా తీసుకుంటున్నాడట. అయితే ఈ సినిమా శాటిలైట్ డిజిటల్ రైట్స్ 240 కోట్ల ధర పలికిందని, సో అలా నిర్మాత పెట్టుబడి ముందే వచ్చేసిందని ప్రచారం జరుగుతోంది.